ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కళ్యాణోత్సవ సేవలో శ్రీ కామాక్షి కపిలేశ్వరుల కటాక్షం. తిరుపతి కపిలతీర్థంలో ఆది దంపతులకు సుగంధ ద్రవ్యాభిషేకం. తిరుమల స్వామి పుష్కరిణిలో మరమ్మతు పనులు పూర్తి. భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చిన టీటీడీ. నగరి బుగ్గ అగ్రహారంలో వార్షిక పవిత్రోత్సవాలు. అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వరుడికి అభిషేకోత్సవం. శైవ క్షేత్రాల్లో ఘనంగా ప్రదోషకాల అభిషేకాలు. పంచాక్షరి నామంతో తరించిన భక్తులు. అర్ధనారీశ్వరులు కామాక్షి కపిలేశ్వరుల కళ్యాణ మహోత్సవంతో కపిలతీర్థం ఆధ్యాత్మిక సౌగంధాలను వెదజల్లింది. తిరుపతి కపిలతీర్థంలోని కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో గురువారం మాస శివరాత్రి ఉత్సవాలను టీటీడీ ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా కామాక్షి సమేత సోమస్కందమూర్తికి గురువారం మంగళాభిషేకాలు, సాయంత్రం శివపార్వతుల కళ్యాణోత్సవం భక్తి ప్రధానంగా జరిగాయి. తిరుపతిలో శేషాచల సానువుల పాదపీఠంలో అనుగ్రహిస్తున్న టీటీడీ అనుబంధ ఆలయం కపిలతీర్థం. జలపాత సోయగాలు, పంచాక్షరి మంత్రజపంతో నిత్యం భక్తులతో సందడిగా కనువిందు చేసే దేవాలయం కపిలతీర్థం. కపిలతీర్థంలోని కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారికి గురువారం మాస శివరాత్రిని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అభిషేకాలను నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని ఊంజల్ మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీ సోమస్కందమూర్తిని, శ్రీ కామాక్షిదేవిని కొలువుదీర్చిన అర్చకులు గణపతి పూజ, సంకల్ప పూజ పూర్తి చేసి స్వామి అమ్మవార్లను షోడశోప కైంకర్యాలతో సేవించారు. స్వామి అమ్మవార్లకు ముందుగా పవిత్ర గంగాజలం, ఆపై పంచామృతాలు, ఫలరసాలు, అనంతరం పరిమళ భరిత మంగళ ద్రవ్యాలతో కనుల పండుగ సుగంధాభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు వర్ణ శోభిత సుగంధ భరిత పుష్పమాలలను అలంకరించి అర్చనలను జరిపి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేశారు. భక్తులు భక్తి ప్రపత్తులతో కామాక్షి కపిలేశ్వరుల సుగంధ ద్రవ్యాభిషేకాన్ని వీక్షించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. నమో దేవాది దేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. నమో దేవాది దేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. భూతవేతాళజుష్టాయ మహాభోగోపవీతిని. భూతవేతాళజుష్టాయ మహాభోగోపవీతిని. భీమాట్టహాసవక్త్రాయ కపర్దిస్థాణవే నమః. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. ఇక గురువారం సాయంత్రం ఆహ్లాదకర వాతావరణంలో భక్తుల మిన్నంటే శివనామ స్మరణల నడుమ కపిలతీర్థంలో కామాక్షి కపిలేశ్వరులకు కళ్యాణోత్సవం నందనందనంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలోని కళ్యాణోత్సవ మండపంలో పుష్ప తోరణాలతో చూడచక్కగా ఏర్పాటు చేసిన వేదికపై కామాక్షి కపిలేశ్వరుల ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, సుగంధ భరిత పుష్పమాలలతో అర్చకులు దివ్య సుందరంగా అలంకరించి వేంచేపు చేశారు. ఆపై వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు సకల ఉపచారయుక్తంగా సంకల్ప పూజలతో గణపతి పూజ, పుణ్యాహవాచనం, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలను జరిపి కళ్యాణ క్రతువును మంగళప్రదంగా నిర్వహించారు. భక్తులు భక్తి పరవశంతో స్వామి అమ్మవార్లను కళ్యాణోత్సవ సేవలో దర్శించుకుని తన్మయులయ్యారు. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం.
పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం పార్వతీ పరమేశ్వర కళ్యాణం కనువిందు ఆయనే ఈ లోకం శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమలలోని స్వామి పుష్కరిణి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. జూలై 20వ తేదీ పుష్కరిణి మరమ్మతు పనులను ప్రారంభించిన తిరుమల తిరుపతి దేవస్థానం అనుకున్న విధంగానే ఆగస్టు 20వ తేదీకి పూర్తి స్థాయిలో పుష్కరిణిని సిద్ధం చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తిరుమల క్షేత్రంలో విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 24వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ముందస్తు ప్రణాళికతో టీటీడీ సిద్ధమవుతోంది. టీటీడీ పాలక మండలి ఉన్నతాధికారులు అందుకు అనుగుణంగా నెల రోజుల ముందు నుండే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో తిరుమలలో అత్యంత పవిత్రమైన స్వామి పుష్కరిణి మరమ్మత్తు పనులను పూర్తి చేసి సిద్ధం చేశారు. జూలై 20వ తేదీ నుండి పుష్కరిణి పనులను ప్రారంభించిన తిరుమల తిరుపతి దేవస్థానం నెల రోజులలో పుష్కరిణి మరమ్మతుల పనులను పూర్తి చేసి ఆగస్టు 20వ తేదీ నుండి భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగా స్వామి పుష్కరిణిలోని పాత నీటిని తొలగించి నీటి అడుగు భాగంలో పేరుకున్న ఇసుకను పాచిని తొలగించడానికి వాటర్ వర్క్స్ విభాగంలోని దాదాపు 100 మంది కార్మికులు స్వామి పుష్కరిణి శుద్ధి కార్యక్రమాన్ని పూర్తి చేశారు. అదేవిధంగా స్వామి పుష్కరిణి మెట్లకు ఆకర్షణీయమైన రంగుల అద్దకంతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. దాదాపు 1 కోటి లీటర్ల నీటితో స్వామి పుష్కరిణిని నింపి మరమ్మతు పనులను పూర్తి చేశారు. స్వామి పుష్కరిణి మరమ్మతు పనుల నేపథ్యంలో నెల రోజుల పాటు పుష్కరిణి హారతిని టీటీడీ నిలిపివేసింది. అదేవిధంగా భక్తులను కూడా ఈ నెల రోజుల పాటు స్వామి పుష్కరిణిలోకి అనుమతించలేదు. ఆగస్టు 20వ తేదీ బుధవారం నుండి భక్తులను పుష్కరిణిలోకి అనుమతించడంతో పాటు పుష్కరిణి హారతిని నిర్వహిస్తున్నారు. చిత్తూరు జిల్లా నగరి రూరల్ మండలం బుగ్గ అగ్రహారంలో వేంచేసిన శ్రీ అన్నపూర్ణేశ్వరి సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానంకు అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఆగస్టు 20వ తేదీ నుండి 22వ తేదీ వరకు పవిత్రోత్సవాలను ఆగమోక్తంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం ఆలయ ప్రాంగణంలోని యాగమండపంలో అర్చకులు స్నానపీఠంపై అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చి గణపతి పూజ, పుణ్యహవచనం, శుద్ధి, సంకల్ప పూజలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, పండ్ల రసాలు, పలు రకాల ద్రవ్యాలతో అభిషేకోత్సవాన్ని నిర్వహించి హారతులు అందజేశారు. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణు సురసేవిత పాదపీఠం వామేన విగ్రహవరేణ్య కళత్రవంతం వారాణసీపురపతిం భజ విశ్వనాథం భూతాధిపం భుజగభూషణభూషితాంగం వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం పాశాంకుశాభయవరప్రదశూలపాణిం వారాణసీపురపతిం భజ విశ్వనాథం సీతాంశుశోభిత కిరీట విరాజమానం ఫాలేక్షణానల విశోషిత పంచబాణం నాగాధిపారచిత భాసుర కర్ణపూరం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. అనంతరం యాగమండపంలో విఘ్నేశ్వర ఆరాధన, విఘ్నేశ్వర హోమం, గ్రంథి పూజ, శాంతి హోమం, రుద్ర హోమం, గ్రంథి సమర్పణ, పట్టు పవిత్రమాల పూజ నిర్వహించారు. ఆపై మేళతాళాల నడుమ పట్టు పవిత్రాలు, యాగశాల సమర్పణ, లఘు పూర్ణాహుతి నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయంలో జరిగే పవిత్రోత్సవాలకు చెన్నైకు చెందిన ఓ భక్తుడు ₹1,116 చెక్కును టీటీడీ డిప్యూటీ ఈవో నాగరత్నకు అందజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలోని వెంకటపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా పరిసమాప్తమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానంకు అనుబంధంగా విరాజిల్లుతున్న వెంకటపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆగస్టు 19వ తేదీ నుండి 21వ తేదీ వరకు 3 రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా యాగ మండపంలో ఋత్వికులు పలు రకాల వైదిక క్రతువులతో శాస్త్రోక్తంగా హోమాలను నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి వేద మంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై యాగశాల కార్యక్రమాలు, పూర్ణాహుతి, కుంభ ప్రదక్షిణ, కుంభ సమర్పణ, విశేష ఆరాధన, ఋత్వికులకు బహుమానంతో పవిత్రోత్సవాలు ఘనంగా ముగిశాయి. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, తట్టు పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, ముట్టులేని పల్లీట మజ్జన మాడెనిదే. నంద్యాల జిల్లా మహానంది క్షేత్రంలో శ్రావణ మాసం బహుళ త్రయోదశి సందర్భంగా మహాప్రదోషకాల పూజలు వైభవపేతంగా జరిగాయి. ఈ సందర్భంగా కామేశ్వరి సమేత శ్రీ మహానందీశ్వరుని దివ్య ప్రాంగణంలో స్వామివారి ప్రియ భక్త శ్రేష్ఠుడు ధర్మనిరతుడు నందీశ్వరునికి మంగళాభిషేకాలను అర్చకులు మంగళకరంగా నిర్వహించారు. ముందుగా గణపతి ఆరాధన, పుణ్యాహవాచనం జరిపి నందీశ్వరునికి షోడశోపచారాదులను పూర్తి చేశారు. ఆపై వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండుగగా నందీశ్వరునికి పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో శోభాయమానంగా అభిషేకాది ఆరాధనలను పూర్తి చేసి దీపారాధనలతో మహానివేదనలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. శివాయ ఓం నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, ఓం నమః శివాయ. హాలాహలమే పాల సంద్రము జన్మించిన ఆ క్షణము, శివ ఓం నమః శివాయ, పానము చేసి హాలాహలము లోకముగా చెను శివుడు, హర ఓం నమః శివాయ. నాదం నమః శివాయ, గానం నమః శివాయ. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణం సమీపంలోని శ్రీ నిర్వాణ నారాయణ స్వామివారి ఆలయంలో శ్రావణ మాసం పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉపాలయంలో వేంచేసిన స్ఫటిక లింగానికి మాస శివరాత్రి పూజలు విశేషంగా జరిగాయి. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ ఆలయ ప్రాంగణంలో హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై శ్రీ స్ఫటిక లింగేశ్వరునికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేకాలను పూర్తి చేసి హారతులు అందజేశారు. అలాగే శ్రీ నిర్వాణ నారాయణ స్వామివారిని సుగంధ భరిత పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు.
తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో పునర్వసు నక్షత్ర పూజలు మంగళకరంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారాములకు కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. ముందుగా గర్భాలయంలో మూలమూర్తులకు నిత్య పూజలు, విశేష ఆరాధనలను పూర్తి చేశారు. ఆపై ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి వేంచేపు చేశారు. అనంతరం వేద మంత్రోచ్చారణల నడుమ ఆగముక్తంగా శ్రీ సీతారాములకు కళ్యాణం నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. భక్తులు శ్రీ సీతారాముల కళ్యాణంలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ సీతారామ సహిత ఆంజనేయ స్వామి వారి ఆలయంలో పునర్వసు పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి వారికి అర్చకులు ప్రత్యేకంగా ఆరాధనలను జరిపారు. అనంతరం విశేషంగా నివేదనలు, నీరాజన సమర్పణ గావించి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో ఆలయ ప్రాంగణంలో శ్రీ రామాష్టక పఠనం, గీతా పారాయణంను నిర్వహించి రామచంద్రుల వారి కృపకు పాత్రులయ్యారు. అనంతపురం జిల్లా మరూరు గ్రామంలోని శ్రీ వరదాంజనేయ స్వామివారి ఆలయంలో శ్రావణమాస పూజలు భక్తజన రంజకంగా కొనసాగుతున్నాయి. స్వామివారి ఆలయానికి ఎంతో పురాతన చరిత్ర ఉంది. స్వామివారు కోరిన కోరికలు తీర్చే మహిమాన్విత దేవుడిగా ఈ ఆలయంలో వేంచేసి భక్తుల పూజలు అందుకుంటున్నారు. ఈ సందర్భంగా స్వామివారి మూలమూర్తికి అర్చకులు ఏకాంతంగా అభిషేకాలను నిర్వహించారు. ఆపై స్వామివారిని స్వర్ణాభరణాలు, పుష్పమాలలు, పట్టు వస్త్రాలు, తమలపాకులతో సుందరంగా అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. అదేవిధంగా ఆలయ ప్రాంగణంలోని శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులకు విశేష ఆరాధనలు జరిపి భక్తులకు దర్శనం కల్పించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో అర్ధనారీశ్వరులకు ప్రదోషకాల పూజలు, నందివాహన సేవ మంగళకరంగా జరిగింది. ప్రదోష సమయంలో శివ దర్శనం, శివనామస్మరణం, నందివాహన సేవ వీక్షణం అనంతకోటి పుణ్య ఫలదాయకం. ఈ సందర్భంగా ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుల ఉత్సవ మూర్తులను స్వర్ణ శోభిత మణిమయ రత్నహారాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి ప్రదోష చిన్న నందివాహనంపై ఆశీలన చేశారు. ఆపై అర్చకులు స్వామి అమ్మవార్లకు ధూపం, దీపం, తాంబూలాది ఉపచారాదులను పూర్తి చేసి కర్పూర హారతులను అందజేశారు. అనంతరం భక్తజన సందోహం, మేళతాళాల, మంగళధ్వనుల నడుమ ఆలయ ప్రదక్షిణగా స్వామి అమ్మవార్లకు ప్రదోష నంది వాహన సేవను అద్భుతంగా నిర్వహించారు. భక్తులు హరహర మహాదేవ, ఓం శ్రీమాత్రే నమః నామస్మరణలు చేస్తూ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుల నంది వాహన సేవలో పాల్గొన్నారు. నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయానికి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ మణికంఠేశ్వర స్వామివారి ఆలయంలో ప్రదోషకాల పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. ముందుగా అర్చకులు నందీశ్వరుని సన్నిధిలో గణపతి పూజ, పుణ్యాహవాచనం తదితర క్రతువులను పూర్తి చేశారు. అనంతరం సంకల్పపూర్వకంగా నందీశ్వరుడికి పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో ప్రదోష సమయంలో అభిషేకాదులను నిర్వహించారు. ఆపై నందీశ్వరుడికి పుష్పమాలలను అలంకరించి ధూపదీప నైవేద్యాలను, కర్పూర హారతులను సమర్పించారు.
తమిళనాడు రాష్ట్రం చెన్నై మహానగరంలోని టీటీడీ ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా యాగశాలలో అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, కలశారాధన, హోమం తదితర క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించారు. ఆపై స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను కొలువు తీర్చిన అర్చకులు వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, పరిమళ భైత ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి మహామంగళ నీరాజనాలు అందజేశారు. దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు సేవించరో ఇదే వీడే సింగార దేవుడు. దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు సేవించరో ఇదే వీడే సింగార దేవుడు. బంగారు మేడలలోన పన్నీట మజ్జన మాడి అంగము తడియొత్తగా అదే దేవుడు. బంగారు మేడలలోన పన్నీట మజ్జన మాడి అంగము తడియొత్తగా అదే దేవుడు. ముంగిట పులుగడిగిన ముత్తెము వలెను నాడు, ముంగిట పులుగడిగిన ముత్తెము వలెను నాడు. కుంగని రాజసముతో కొండ వంటి దేవుడు. ముంగిట పులుగడిగిన ముత్తెము వలెను నాడు. కుంగని రాజసముతో కొండ వంటి దేవుడు. దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు సేవించరు ఇదే వీడే సింగార దేవుడు. కడప జిల్లా దేవుని కడపలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పునర్వసు పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారికి గ్రామోత్సవం వేడుకగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి తిరుచిపై ప్రత్యేకంగా కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు స్వామి అమ్మవార్లకు షోడశోపచార పూజలు నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. ఆపై భక్తుల గోవిందనామ స్మరణలు, మేళతాళాల నడుమ దేవుని కడప ఆలయ వీధులలో స్వామి అమ్మవార్లకు గ్రామోత్సవం భక్తుల సభరితంగా జరిగింది. తిరుపతి జిల్లా నాగలాపురం మండలం సురుటుపల్లిలో వేంచేసిన సర్వమంగళ సమేత శ్రీ పల్లికొండేశ్వర స్వామివారి ఆలయంలో మహాప్రదోషకాల పూజలు విశేషంగా జరిగాయి. ఆలయ ప్రాంగణంలోని నందీశ్వర మండపంలో నందీశ్వరునికి అర్చకులు షోడశోపచార క్రతువులతో సంకల్ప పూజలను జరిపారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ నందీశ్వరునికి పంచామృతాలు, పండ్ల రసాలు, పలు రకాల పరిమళ భైత ద్రవ్యాలతో మంగళాభిషేకాలను నిర్వహించారు. అనంతరం నందీశ్వరునికి విశేషంగా అలంకరణలు పూర్తి చేసి హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా ఆది దంపతులు సర్వమంగళ సమేత శ్రీ పల్లికొండేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి నంది వాహనంపై వేంచేపు చేశారు. భక్తుల హరహర మహాదేవ నామ స్మరణలు, మేళతాళాల నడుమ స్వామి అమ్మవార్లకు ఆలయ ప్రదక్షిణగా ప్రాకారోత్సవ నందివాహన సేవ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో పావన గోదావరి తీరంలోని పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీరామ నామస్మరణలతో ప్రతిధ్వనించింది. శ్రీ సీతారామచంద్రుని సన్నిధిలో భక్తులు రామకోటి పత్రులను భక్తిగా సమర్పించారు. నాడు ఎంతో రుచిరా అంటూ భద్రాద్రి రాముడి నామస్మరణతో తరించిన మహాభక్త చక్రవర్తి భక్త రామదాసును గుర్తు చేస్తూ తెలంగాణ రాష్ట్రం కరీంనగర్కు చెందిన భక్త బృందం దాదాపు 3 కోట్ల సార్లు ఎంతో భక్తిగా లిఖించిన శ్రీరామకోటి పత్రులను భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి సన్నిధిలో స్వామివారి పాదాలకు సమర్పించారు. ఈ సందర్భంగా సీతారామ లక్ష్మణులను తిరుచిపై కొలువు తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాలు,
భక్తులు సమర్పించిన రామకోటి పత్రులతో ఆలయ ప్రదక్షిణగా ఊరేగింపు నిర్వహించారు. అనంతరం భక్తులు భక్తి పరవశంతో ఆలయ ప్రాంగణంలో రామనామామృతాన్ని మధురంగా భజన సంప్రదాయంలో ఆలపించి భక్తి పరవశంలో ఓలలాడారు. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని స్వర్ణగిరి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం గోవింద నామామృతంతో పరవశించింది. పవిత్ర శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వరుని సన్నిధి ఉత్సవ కాంతుల్లో భక్త శోభితంగా కనువిందు చేస్తోంది. ఈ సందర్భంగా స్వామివారి భక్తుల సమక్షంలో స్వర్ణగిరిలో అర్చకులు శ్రీ వెంకటేశ్వరుని కళ్యాణోత్సవాన్ని కమనీయంగా నిర్వహించారు. ప్రత్యేక వేదికపై పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుందర మూర్తులను సర్వాభరణ భూషితంగా వెంచేపు చేసిన అర్చకులు భక్తుల గోవిందనామ స్మరణలు మిన్నంటుతుండగా వేదమంత్రోచ్చారణల నడుమ ఆగమోక్తంగా కళ్యాణ క్రతువును నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. చిత్తూరులోని మార్కెట్ రోడ్లో కొలువైన శ్రీకృష్ణ విలాస సభలో శ్రీకృష్ణ జన్మాష్టమి సంబరాలు భక్తి ప్రధానంగా కొనసాగుతున్నాయి. 10 రోజుల పాటు నిర్వహిస్తున్న కృష్ణాష్టమి వేడుకలలో భాగంగా శ్రీకృష్ణ విలాస సభ ఆవరణలో గోపూజోత్సవం ఘనంగా జరిగింది. సకల దేవతా స్వరూపమైన గోమాతకు భక్తులు పసుపు కుంకుమ బొట్లను అలంకరించి నూతన వస్త్రాన్ని సమర్పించారు. అనంతరం సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా గోమాతను పూజించి ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. ఆపై గోమాతకు ఆహార పదార్థాలను నివేదించి హారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం వరంగల్లోని శ్రీ సీతారామ సహిత ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయంలో పునర్వసు నక్షత్ర పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సీతారామ కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. ఆలయ ముఖ మండపంలో ప్రత్యేక వేదికపై సీతారామ లక్ష్మణుల ఉత్సవ మూర్తులను కొలువు తీర్చిన అర్చకులు వైదిక పూజలు షోడశోపచార క్రతువులను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ కన్నుల పండుగగా సీతారాములకు కళ్యాణం నిర్వహించి ధూపదీప నైవేద్యాలను కర్పూర హారతులను అందజేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.